హాయ్ వెల్కమ్ టు SumanTV. నా పేరు శ్రీకాంత్, మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ ఆద్య ఇన్ఫో సొల్యూషన్స్. సో ఈరోజు మనం ఫేస్బుక్లో లీడ్ జనరేషన్ యాడ్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. ఎందుకంటే లాక్డౌన్ తర్వాత చాలామంది బిజినెస్ ఆఫ్లైన్లో యాడ్స్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా అప్పుడు వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడం కోసం బెస్ట్ ప్లాట్ఫామ్ సోషల్ మీడియా అండి. ఎందుకంటే మన ఇండియాలో ఉన్న మీడియా అనేది 4 ఉన్నాయి మనకు. సో ఫస్ట్ వన్ ఈజ్ టీవీ మీడియా, నెక్స్ట్ వన్ ప్రింట్ మీడియా, థర్డ్ వన్ FM మీడియా అండ్ ఫోర్త్ వన్ సోషల్ మీడియా. ఇప్పుడు టీవీ మీడియా చూసినట్లయితే మ్యాక్సిమం టీవీ ఎంతమంది ఒక యావరేజ్గా ఒక పర్సన్ ఎంతసేపు స్పెండ్ చేస్తారు, వాళ్ళు ఒక 2 to 3 hours యావరేజ్ పర్ డే అనేది టీవీ చూస్తారు. FM అనుకోండి, జర్నీ చేసే టైంలో వాళ్ళు వింటారనమాట. అదే ప్రింట్ మీడియా, న్యూస్ పేపర్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మన ఇంటికి న్యూస్ పేపర్ వస్తే మ్యాక్సిమం పొద్దున ఒక 1/2 hour చూస్తాము, తర్వాత మళ్ళీ దాన్ని టచ్ కూడా చేయం, అవునా? అదే సోషల్ మీడియా అనుకోండి 24/7 అని చెప్పొచ్చు. మధ్యరాత్రులు నిద్ర మెలకు వచ్చినా సరే ఫోన్ తీసుకొని దే ఆర్ వాచింగ్ సోషల్ మీడియా, ఫేస్బుక్ అని, ట్విట్టర్ అనేవి చూస్తున్నారు. మరి అలా మనం ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలన్నా, మన బిజినెస్ తెచ్చుకోవాలన్నా సోషల్ మీడియాలో యాడ్ రన్ చేయడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వే అండ్ చీపెస్ట్ వే అనమాట. మన గూగుల్తో కంపేర్ చేస్తే ఫేస్బుక్లో యాడ్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. బట్ ఒకటి చెప్తానండి, మీరు లీడ్ జనరేషన్ యాడ్స్ ఎప్పుడైతే ఫేస్బుక్లో చేసుకుంటున్నారో, ఒక లీడ్కి మనకి ఏదైతే వస్తున్నాయో ఆ లీడ్స్లో ఒక 100% లీడ్లో 70% మాత్రమే జెన్యూన్ ఉంటాయి. మిగతా 30% అనేది మేబీ యూజ్లెస్ లీడ్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే మనకు ఒకటి గమనించాలి, ఒక యూజర్ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఎందుకు ఓపెన్ చేస్తాడంటే జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం యూజ్ చేస్తాడు, అవునా? మరి ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం ఒక అతను వచ్చినప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ మన యాడ్ కనిపిస్తే ఆ యాడ్లో కూడా ఆ పర్టికులర్ పర్సన్ ఆ యాడ్లో తను ఏం చేస్తాడంటే ఇలా పైకి స్క్రోల్ చేసేటప్పుడు ఇఫ్ యూ ఫీల్ దట్ ఈస్ ఇంట్రెస్టెడ్, అది కొంచెం బాగుంది, ఇంట్రెస్ట్గా ఉందనుకుంటే దాన్ని క్లిక్ చేసి మనకు లీడ్ ఇస్తాడనమాట. కాబట్టి లీడ్ అనేది మనం వచ్చిన తర్వాత ఎంత తొందరగా మనం ఫోన్ చేసి ఫాలోఅప్ చేస్తే అంత బెనిఫిట్. ఓకే, మరి ఆ ఫేస్బుక్లో లీడ్ జనరేషన్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో లెట్స్ డైవ్ ఇన్. ఓకే, సో ఇప్పుడు ఇది చూడండి, మనం ఫేస్బుక్లో యాడ్ రన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ facebook.com మన ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళ ఫేస్బుక్ అకౌంట్లో మనకు పర్సనల్ యాడ్ అకౌంట్ అనేది ఉంటుంది. సో ఆ పర్సనల్ యాడ్ అకౌంట్ ద్వారా మనం ఇది చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ మీరు ఫేస్బుక్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు మెనూ ఉంటుంది, కొంతమందికి ప్లస్ అనే ఐకాన్ ఉంటుంది. ఆ మెనూ క్లిక్ చేసి గో టు యాడ్స్. ఈ యాడ్స్ అనేది క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇలా యాడ్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఫస్ట్ టైం కనుక యాడ్స్ యాక్సెస్ చేస్తున్నట్లయితే మీకు ఈ డాష్బోర్డ్ రాదండి. కింద లెఫ్ట్ సైడ్లో ఈ ప్లేస్లో మనకు ఒక ఆప్షన్ వస్తుంది, గో టు యాడ్స్ మేనేజర్ అని చెప్పి. సో ఆ గో టు యాడ్స్ మేనేజర్ క్లిక్ చేస్తే మీకు ఈ పర్టికులర్ డాష్బోర్డ్ అనేది వస్తుంది అనమాట. సో ఈ డాష్బోర్డ్లో మనం ఫస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ అని క్లిక్ చేసి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ యాడ్ మనం క్రియేట్ చేయాలి, అవేర్నెస్, కన్సిడరేషన్ అండ్ కన్వర్షన్. మనం లీడ్ జనరేషన్ యాడ్స్ రన్ చేయాలంటే అది కన్సిడరేషన్లో ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఈ లీడ్ జనరేషన్ అది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ కంటిన్యూ క్లిక్ చేస్తాం. సో వన్స్ కంటిన్యూ చేసిన తర్వాత మనకు 3 సెట్టింగ్స్ మాత్రమే ఉంటాయండి. ఫస్ట్ వన్ ఈజ్ క్యాంపెయిన్ సెట్టింగ్స్, నెక్స్ట్ యాడ్ సెట్ సెట్టింగ్స్ అండ్ యాడ్ సెట్టింగ్స్. ఇక్కడ చూడండి, క్యాంపెయిన్, యాడ్ సెట్ అండ్ యాడ్, ఈ 3 మనకు ఉండే సెట్టింగ్స్ అనమాట. సో క్యాంపెయిన్ సెట్టింగ్స్లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే గివ్ ద క్యాంపెయిన్ నేమ్. సపోజ్ నేను ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ సంబంధించిన లీడ్స్ నేను జనరేట్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రియల్ ఎస్టేట్ చెప్తున్నాను. సో రియల్ ఎస్టేట్ లీడ్స్ అని పెట్టుకున్నాను. అండ్ ఈ స్పెషల్ కేటగిరీస్ మనకేం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ స్పెషల్ కేటగిరీస్ సోషల్ ఇష్యూస్ మీద లేదా ఎలక్షన్స్ అండ్ పాలిటిక్స్ వీటికి సంబంధించిన వాటి మీద రన్ చేసేటప్పుడు అయితే ఇది పెట్టుకోవచ్చు. సో ఇంకా మనం క్యాంపెయిన్లో పెద్ద సెట్టింగ్స్ ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక క్యాంపెయిన్ నేమ్ పెట్టుకోండి. ఈ నేమ్ అనేది మన ఇంటర్నల్ రిఫరెన్స్ కోసమే. ఓకే, సో నేమ్ సెట్ చేసుకున్న తర్వాత క్లిక్ నెక్స్ట్ క్లిక్ చేశాక మనకు యాడ్ సెట్ సెట్టింగ్స్కి వెళ్తాయి. సో యాడ్ సెట్ సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత ఈ యాడ్ సెట్ సెట్టింగ్స్లో ఇక్కడ కూడా మనం ఫస్ట్ యాడ్ సెట్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఐ విల్ గో విత్ రియల్ ఎస్టేట్ లీడ్స్ 01 అదే పేరు ఇచ్చుకున్నాను. నెక్స్ట్ లీడ్ మెథడ్ అంటే మనకి ఏంటంటే కస్టమర్ దగ్గర నుంచి మనకు ఎలా కాంటాక్ట్ అవ్వాలి, వాళ్ళు మనం ఎలా కాంటాక్ట్ అవ్వాలి. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి మనకు. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్స్టాంట్ ఫామ్ అంటే మన యాడ్ చూసినప్పుడు కస్టమర్ మన ఫోన్లో యాడ్ చూసినప్పుడు అప్లై నౌ అనే బటన్ క్లిక్ చేస్తే ఒక పాపప్ ఫామ్ ఓపెన్ అవుతుంది వాళ్ళకి. ఆ పాపప్ ఫామ్లో వాళ్ళ ఈమెయిల్ ఐడి, పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్, మనం ఏదైతే కావాలో రిక్వైర్మెంట్స్ ఆ రిక్వైర్మెంట్స్ వాళ్ళని అడుగుతుంది. వాళ్ళు ఆ రిక్వైర్మెంట్స్ ఫిల్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తారు. బట్ ఫేస్బుక్లో
వాళ్ళు రిక్వైర్మెంట్స్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదండి. ఎప్పుడైతే వాళ్ళకి ఫామ్ ఓపెన్ అవుతుందో అది ఆటోమేటిక్గా ఫేస్బుక్ డేటా తీసుకొని అక్కడ పెట్టేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ ఆటోమేటెడ్ చాట్. ఆటోమేటెడ్ చాట్ అంటే ఏంటంటే మనకు ఆల్రెడీ ప్రీ డిజైన్ కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పెట్టుకున్నప్పుడు ఎవరైతే మన దాంట్లో అప్లై అవ్వని కానీ లేదా బుక్ అవ్వని కానీ క్లిక్ చేస్తారో మన యాడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక చాట్ బాక్స్ ఓపెన్ అయ్యి అది ఆటోమేటెడ్ చాట్ చూపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ కాల్స్. కాల్స్లో ఏంటంటే కస్టమర్ మనకు కాల్ చేసే ఆప్షన్ ఇవ్వడం అనమాట. సో ఎప్పుడు కూడా నేను ఇన్స్టెంట్ ఫామే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే చాలామంది అనుకుంటారు కస్టమర్ మనకు కాల్ చేస్తే ఇంకా బెస్ట్ కదా అని చెప్పేసి. బట్ కస్టమర్ మనకు కాల్ చేసేటప్పుడు వాళ్ళకి తెలియదండి వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఆ ఫేస్బుక్ అకౌంట్ యాక్సెస్ చేస్తున్నారు. సమ్ టైమ్స్ ఏదైనా మీటింగ్లో ఉన్నప్పుడు మీటింగ్ బోర్గా ఫీల్ అయ్యి ఫేస్బుక్ ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు మన యాడ్ కనిపించింది అనుకోండి, ఆ టైంలో తను మళ్ళీ కాంటాక్ట్ చేయలేడు. ఈ కాంట్ కాల్. మళ్ళీ కాల్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మర్చిపోతారు. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గో విత్ ఇన్స్టాంట్ ఫామ్. ఇన్స్టాంట్ ఫామ్ పెట్టుకోవడం మంచిది మనకు. ఇన్స్టాంట్ ఫామ్ పెట్టుకుంటే వాళ్ళు మనకు లీడ్స్ ఇస్తారు, మనం తర్వాత వాళ్ళు కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ పేజ్. ఏ పేజ్ యూజ్ చేసి మనం లీడ్ అనేది జనరేట్ చేయాలి, యాడ్స్ జనరేట్ చేయాలి. సో నేను ఇక్కడ డిజిటల్ శ్రీకాంత్ అనేది పెట్టుకున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం మీరు లీడ్ జనరేషన్కి ఒక పేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయమంటుంది. ఇది నేను ఆల్రెడీ యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఇలా చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటే మనం డేటా రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు మిస్యూజ్ ద డేటా. దాన్ని మిస్యూజ్ చేయదలుచుకోవట్లేదు అనే ఉద్దేశంతో మనం ముందుగానే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ డైనమిక్ క్రియేటివ్. డైనమిక్ క్రియేటివ్ అనేది ఎందుకంటే ఎవరికైతే ఇక్కడ ఇమేజెస్ కావచ్చు లేదా హెడ్లైన్స్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా మనం ఓన్గా పెట్టుకోలేని వాళ్ళు ఆటోమేటిక్గా ఫేస్బుక్ ఇక్కడ ఆటో జనరేట్ చేస్తుంది అనమాట. సో బట్ ఆటో జనరేట్ చేసేటివి ఎప్పుడు కూడా అంత బాగా వర్కౌట్ అవ్వండి. సో నా అడ్వైజ్ ఏంటంటే బెటర్ మీ ఓన్ బ్యానర్స్ క్రియేట్ చేసి మీరే ఒక మంచి కంటెంట్ రాసుకోండి యాడ్లో. ఓకే, నెక్స్ట్ బడ్జెట్ అండ్ షెడ్యూలింగ్. ఇక్కడ బడ్జెట్లో మనకు 2 టైప్స్ ఆఫ్ బడ్జెట్ ఉంటాయి. వన్ ఈజ్ డైలీ బడ్జెట్, నెక్స్ట్ టైం ఈజ్ లైఫ్ టైం బడ్జెట్. సో డైలీ బడ్జెట్ అనే వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారంటే రెగ్యులర్గా మనకు బిజినెస్ కావాలి, ఎప్పటికీ మన యాడ్ రన్ చేస్తుంటాం అన్నప్పుడు డైలీ బడ్జెట్ పెట్టుకోవాలి. సపోజ్ ఐ విల్ కీప్ 500 రూపీస్ యాజ్ డైలీ బడ్జెట్. అది మన ఇష్టం అండి. 100 పెట్టుకోవచ్చు, 200 పెట్టుకోవచ్చు, 300 పెట్టుకోవచ్చు. బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మినిమం ఒక 200 to 3000 స్టార్టింగ్ పెట్టి ట్రై చేయండి. ఇంకొకటి చాలామంది చేసే తప్పు ఏంటంటే ఫేస్బుక్లో ఒకరోజు చూద్దాం, 2 రోజులు చూద్దామని 2 రోజులు యాడ్స్ రన్ చేస్తారు. అవి ఎప్పటికీ వర్కౌట్ అవ్వండి. ఎందుకంటే ఫేస్బుక్ యాడ్స్ అనేది ఎప్పుడు కూడా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో బేస్ అయ్యి వర్క్ అవుతుంది. కాబట్టి ఫేస్బుక్లో మనం ఎప్పుడైతే యాడ్ రన్ చేస్తామో ఫేస్బుక్ కొత్తగా ఫస్ట్ నేర్చుకోవడానికి ట్రై చేస్తుంది మన యాడ్ గురించి. అంటే మనం ఇప్పుడు ఈరోజు యాడ్ పెట్టిన తర్వాత ఎలాంటి ప్రొఫైల్ వాళ్ళు మనకి ఎక్కువ రెస్పాన్స్ అవుతున్నారు, ఎలాంటి ప్రొఫైల్ వాళ్ళు మనకి లీడ్స్ ఇస్తున్నారు, ఇవన్నీ ఫేస్బుక్ నేర్చుకుంటూ ఉంటుంది. సో అట్లీస్ట్ ఒక ఫ్యూ డేస్ 1 or 2 days అది నేర్చుకోవడానికి టైం పడుతుంది అనమాట. తర్వాత ఏమవుతుందంటే ప్రాపర్గా ఎవరైతే మనకు లీడ్స్ ఇస్తున్నారో, ఎలాంటి ప్రొఫైల్ వాళ్ళైతే మనకు రెస్పాండ్ అవుతున్నారో అలాంటి వాళ్ళకే మన ఫేస్బుక్ యాడ్ కూడా చూపించడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, సో అందుకనే మనం ఏం చేస్తామంటే నేను చెప్పేది మినిమం ఒక 1 week అయినా యాడ్స్ రన్ చేసి చూడండి. మినిమం ఒక 1 week అయినా యాడ్స్ రన్ చేస్తేనే మనకు తెలుస్తుంది అనమాట ఇది యాడ్ ఎలా వర్క్ అయ్యింది ఏంటి అనేది. సో లాంగ్ రన్లో ఎప్పుడు కూడా ఏమవుతుందంటే యాడ్ స్పెండ్ తగ్గుతుంది. స్టార్టింగ్లో ఫేస్బుక్ ఎప్పుడు కూడా యాడ్ స్పెండ్ ఎక్కువ ఉంటుంది, మనం పెట్టే బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, లీడ్స్ అనేది తక్కువ వస్తాయన్నమాట, లీడ్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ ఇదే విధంగా మనం కంటిన్యూ చేస్తూ వెళ్తే తర్వాత మనం స్కేలింగ్ ది యాడ్స్ అంటాం. యాడ్స్ క్రియేట్ చేసిన తర్వాత యాడ్స్ స్కేల్ చేసుకోవడం ఉంటుందన్నమాట. యాడ్స్ స్కేలింగ్లో ఏం చేస్తామంటే మన యాడ్ బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకుంటాం, లీడ్స్ అనేటివి పెంచుకుంటూ ఉంటాం. ఇలా మనం చేస్తాం. ఓకే, సో ఇక్కడ నేను డైలీ బడ్జెట్ 500 పెట్టాను. లైఫ్ టైం బడ్జెట్ అంటే కొంతమంది జస్ట్ ఈ పర్టికులర్ డేస్ వరకే, అంటే ఈవెంట్స్ పెట్టేవాళ్ళు వీళ్ళు ఏంటంటే ఈ సాటర్డే వరకే నాకు యాడ్స్ కావాలి, సండే నా ఈవెంట్ ఉంది అంటారు. దాని తర్వాత మళ్ళీ యాడ్ కూడా రన్ చేయాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి. అలాంటప్పుడు లైఫ్ టైం బడ్జెట్ పెట్టుకొని వెళ్ళొచ్చు మనం. ఓకే, సో నెక్స్ట్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్. మీరు కావాలంటే మీరు స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ షో మోర్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ లాగా మనకి ఇక్కడ లీడ్ జనరేషన్లో ఏంటంటే మనకు ఆప్షన్ ఉండదు అనమాట, హైలైట్ అవ్వదు. ఇది రన్ యాడ్స్ ఆల్ ద టైమ్ త్రూ అవుట్ ద డే యాడ్స్ రన్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఆడియన్సెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫేస్బుక్ యాడ్స్లో మనకు సక్సెస్ అవ్వాలంటే 2 things. ఫస్ట్ వన్ ఈజ్ ఆడియన్సెస్, కరెక్ట్ ఆడియన్సెస్ని చూస్ చేసుకోవడం. సెకండ్ థింగ్ ఏంటంటే యాడ్ క్రియేట్ చేసే బ్యానర్, అది వీడియో కావచ్చు బ్యానర్ కావచ్చు. సో ఫస్ట్ వన్ ఈజ్ టార్గెట్ ఆడియన్సెస్, సెకండ్ వన్ బ్యానర్. ఈ రెండింటిని బేస్ చేసుకొని మన ఫేస్బుక్ యాడ్ అనేది బ్రహ్మాండంగా రన్ అవుతుంది. మరి ఇక్కడ కస్టమ్ ఆడియన్సెస్ ఇనిషియల్గా మీకు అవసరం లేదు. ఇది మనకు కావాలంటే కస్టమ్ ఆడియన్సెస్ ఏంటంటే మన ఫేస్బుక్లో పిక్సెల్ అనేది ఉంటుంది, ఆ పిక్సెల్ ఇంటిగ్రేట్ చేసుకున్న తర్వాత మనం కస్టమ్ ఆడియన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ లొకేషన్స్.
లొకేషన్స్లో మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే పీపుల్ లివింగ్ ఇన్ ఆర్ రీసెంట్లీ ఇన్ టు దిస్ లొకేషన్. మనం ఏ లొకేషన్ అయితే పెట్టుకుంటామో అక్కడ ఉన్నవాళ్ళు, అక్కడికి వచ్చి వెళ్తూ ఉన్నవాళ్ళు, వాళ్ళకి కనిపిస్తుంది. సెకండ్ థింగ్, పీపుల్ లివింగ్ ఇన్ దిస్ లొకేషన్, ఎవరైతే ఆ లొకేషన్లో ఉంటున్నారో వాళ్ళకే కనిపించేలాగా. థర్డ్ వన్, పీపుల్ రీసెంట్లీ ఇన్ దిస్ లొకేషన్, ఎవరైతే రీసెంట్గా ఈ లొకేషన్కి వచ్చారో వాళ్ళకి చూపించడం. పీపుల్ ట్రావెలింగ్ ఇన్ దిస్ లొకేషన్, ఒక 200 కిలోమీటర్స్ దూరం నుంచి మనం పెట్టిన లొకేషన్కి ఎవరైతే ట్రావెల్ అవుతూ ఉన్నారో వాళ్ళకి చూపించడం. సో ఎప్పుడు కూడా ఇట్స్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు గో విత్ పీపుల్ లివింగ్ ఇన్ దిస్ లొకేషన్, వీళ్ళకి చూపించుకోవడం బెస్ట్ మనం. మరి లొకేషన్స్ అనేది ఇక్కడ ఇండియా తీసేసి నేను ఐ విల్ గో విత్ మై ఓన్ లొకేషన్. లైక్ ఇప్పుడు నేను హైదరాబాద్లో వాళ్ళకి చూపించాలంటే హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ మళ్ళీ 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి హైదరాబాద్ ప్లస్ 40 కిలోమీటర్స్ రేడియస్, అంటే హైదరాబాద్ ప్లస్ దాని చుట్టుపక్కల ఉన్న 40 కిలోమీటర్స్ రేడియస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూపించాలా, లేదా కరెంట్ సిటీ ఓన్లీ, అంటే ఓన్లీ హైదరాబాద్లో ఉండే వాళ్ళకే కనిపిస్తుంది అనమాట. ఇలా మనం ఎన్ని లొకేషన్స్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. సికింద్రాబాద్, ఓకే, ఇది కూడా నాకు ఇట్లా కాకుండా కరెంట్ సిటీ ఓన్లీ. ఇలా లొకేషన్స్ అనేవి మనం కంట్రీ వైజ్ పెట్టుకోవచ్చు, స్టేట్ వైజ్, సిటీ వైజ్, ఏరియా వైజ్. ఏరియా అంటే మనకి ఇక్కడ సపోజ్ చూడండి, ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ కూకట్పల్లి, చూసారా కూకట్పల్లి నుంచి ఒక 10 కిలోమీటర్స్ రేడియస్ వాళ్ళకి కనిపించాలంటే అలా పెట్టుకోవచ్చు. లేదా పిన్ కోడ్ పరంగా కూడా పెట్టుకోవచ్చు. సపోజ్ 500016, ఈ పిన్ కోడ్లో వాళ్ళకే మనం చూపించాలంటే ఆ పిన్ కోడ్ వరకు సెట్ చేసుకోవచ్చు. ఇలా మనం మల్టిపుల్ లొకేషన్స్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేసి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చూపించాలి, మనకున్న ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ దాన్ని బేస్ చేసుకొని మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ అనుకోండి, మ్యాక్సిమం 25, మినిమం 25 అబవ్ ఉండే వాళ్ళే ఎక్కువగా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళే జాబ్లో జాయిన్ అయి ఉంటారు, వాళ్ళకైతే లోన్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి. ఓకే, సో హియర్ ఐ విల్ గో విత్ అట్లీస్ట్ 25 టు మ్యాక్సిమం 55 పెట్టుకుంటాను, ఆర్ ఐ విల్ గో విత్ 50. ఓకే, వీళ్ళకి చూపించుకోవాలి. నెక్స్ట్ జెండర్, ఇక్కడ సేమ్ మనం ఏదైనా వేరే ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ దాన్ని బేస్ చేసుకుని పెట్టుకుంటాం. రియల్ ఎస్టేట్కి మనకి ఇద్దరు కావాలి కాబట్టి నేను ఆల్ జెండర్స్ అని పెట్టున్నాను. లేదు సపోజ్ మీరు నెక్లెస్ సేల్ చేస్తున్నారు ఆన్లైన్లో అంటే వీ విల్ గో విత్ ఉమెన్, అలా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఎడిట్ క్లిక్ చేసి వీ కెన్ చూస్ మెన్ ఆర్ ఉమెన్, నేను ఆల్ పెట్టుకున్నాను. నెక్స్ట్ డీటెయిల్డ్ టార్గెటింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరికి మన యాడ్ చూపించాలి? సపోజ్ ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్కి సంబంధించిన యాడ్ రన్ చేయాలంటే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ఎవరు ఎక్కువ కొంటారండి? మ్యాక్సిమం ఐటీ కంపెనీలో జాబ్ చేసేవాళ్ళు కావచ్చు, లేదా గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు, ఇలా జాబ్ హోల్డర్స్ ఎక్కువ మంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, లేదా బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళనమాట. సో మరి వాళ్ళని మనం ఎలా టార్గెట్ చేయాలి? హౌ టు టార్గెట్ విత్ దెమ్? ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళని నేను చూస్ చేసుకోవాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఇక్కడ నేను స్లోగా టైప్ చేస్తే ఇక్కడ చూసారా సాఫ్ట్వేర్ ఇంజనీర్. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు, బట్ ఇక్కడ మీరు చూడండి ఈ ప్లేస్లో ఇంట్రెస్ట్ అని ఉంది కదా, ఇది ఇంట్రెస్ట్ కింద జాబ్ టైటిల్. అంటే ఫస్ట్ వన్ ఏంటి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సెకండ్ థింగ్ జాబ్ టైటిల్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న వాళ్ళు. మనకు కావాల్సింది ఏంటి, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న వాళ్ళు. సో వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. ఎప్పుడైతే మనం ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటామో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత సజెషన్ క్లిక్ చేస్తే దానికి రిలేటెడ్గా ఉండేటివన్నీ వస్తాయి అన్నమాట. సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వెబ్ ప్రోగ్రామర్, జావా డెవలపర్, వీళ్ళందరూ కూడా ఐటీ కంపెనీలో పనిచేసేవాళ్ళే. అలా మనం డెసిగ్నేషన్ పరంగా పెట్టుకోవచ్చు, లేదా కంపెనీస్ పరంగా పెట్టుకోవచ్చు. లైక్ ఐబిఎంలో పనిచేసేవాళ్ళు ఎంప్లాయీస్. ఓకే, ఐబిఎంలో పనిచేసే ఎంప్లాయీస్. నెక్స్ట్ సజెషన్స్, యాక్సెంచర్లో పనిచేసేవాళ్ళు, విప్రోలో పనిచేసేవాళ్ళు, టీసీఎస్ కంపెనీ, వీళ్ళందరూ కూడా ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళ వరకే మనం చూపించుకునేలా పెట్టుకుంటాం. మనం ఇక్కడ చూస్ చేసిన ఆడియన్స్ని బట్టి మన ఇక్కడ రీచ్ అనేది మారుతూ ఉంటుంది. పొటెన్షియల్ రీచ్ 12,000. ఓకే, సో 12,000 పొటెన్షియల్ రీచ్ వచ్చింది. మనం ఇవి ఇంకా యాడ్ చేస్తూ ఉండే కొద్దీ అవి పెరుగుతూ ఉంటారనమాట. 14కి వెళ్ళింది ఇలా. సో ఇక్కడ మనం ఇవి సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళల్లో అందరికీ రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కదా. సో ఇక్కడ మనం నారో ఆడియన్సెస్ అని సెలెక్ట్ చేసుకుంటాం. నారో ఆడియన్స్ సెలెక్ట్ చేసుకొని యూ కెన్ సీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టింగ్.
రియల్ ఎస్టేట్ ఇన్వెస్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే ఎవరైతే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారో వాళ్ళల్లో ఎవరికైతే రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకే మనం యాడ్ చూపిస్తాం. సో ఇలా టార్గెటెడ్ ఆడియన్స్కి మనకి యాడ్ చూపించడం వల్ల బెనిఫిట్ ఏంటంటే వీ కెన్ రీచ్ ద టార్గెటెడ్ ఆడియన్సెస్. వాళ్ళకే మనది కనిపిస్తుంది కాబట్టి మనకు వచ్చిన లీడ్స్ని కన్వర్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఆడియన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో చూసింగ్ ద ఆడియన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీరు ఇలా చూస్ చేసుకోవచ్చు, లేదా బ్రౌజ్లోకి వెళ్ళి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. లైక్ డెమోగ్రాఫిక్స్, ఇప్పుడు నేను సమ్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఏదైనా సేల్ చేస్తున్నాను అనుకోండి, డెమోగ్రాఫిక్స్కి వెళ్ళి లైఫ్ ఈవెంట్స్, దీంట్లో మనకు యానివర్సరీ. సో ఇంకా నెక్స్ట్ 30 డేస్లో కానీ నెక్స్ట్ 60 డేస్లో, అంటే రాబోయే 1 మంత్ ఆ 2 మంత్స్లో ఎవరికైతే యానివర్సరీ వస్తుందో, పెళ్లి రోజు వస్తుందో వాళ్ళకే మనం యాడ్ చూపించినప్పుడు ఏంటంటే వాళ్ళు గిఫ్ట్లు కూడా నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి వాళ్ళు చూపిస్తాం. లేదా బర్త్, డేట్ ఆఫ్ బర్త్, సో ఎవరైతే తొందరలో పుట్టినరోజు వస్తుందో వాళ్ళకి చూపించడం. ఇలా చేస్తే ఏమవుతుందంటే దాన్ని తగ్గట్టుగా మనకు వస్తాయన్నమాట. ఇలా మన ప్రోడక్ట్ ఏంటో, మన సర్వీస్ ఏంటో చూసుకొని దాని తగ్గట్టు మనం ఆడియన్సెస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆడియన్సెస్ని సెలెక్ట్ చేసిన దాన్ని బట్టే మనకు ప్రాపర్ లీడ్స్ అనేది వస్తాయండి. ఓకే, సో వన్స్ ఇది ఆడియన్సెస్ సెలెక్ట్ చేసిన తర్వాత కిందకి వెళ్ళాక లాంగ్వేజెస్, ఏ లాంగ్వేజ్లో మనం యాడ్ పెట్టాలి. సో క్లిక్ హియర్, సర్చ్ లాంగ్వేజ్. ఇప్పుడు నాకు ఎవరికైతే ఇంగ్లీష్ వచ్చో వాళ్ళందరికీ చూపించాలి. నెక్స్ట్ తెలుగు వచ్చిన వాళ్ళకి, అండ్ నెక్స్ట్ హిందీ వచ్చిన వాళ్ళకి. ఈ 3 లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే మనం చూపిస్తే వాళ్ళకే కనిపిస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని కాబట్టి మనం సేవ్ దీస్ ఆడియన్సెస్ అని చేసుకోవచ్చు. ఈ ఆడియన్స్ సేవ్ చేస్తే ఇందాక నేను కస్టమ్ ఆడియన్సెస్ చెప్పాను కదా, అక్కడ మనం ఇది చూస్ చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. ఓకే, నెక్స్ట్ ప్లేస్మెంట్స్, ఎక్కడ చూపించాలి మన యాడ్. బై డిఫాల్ట్ ఆటోమేటిక్ ప్లేస్మెంట్స్ ఉంటుంది, ఇదే రికమెండేషన్ ఉంటుంది, అది పెట్టుకోవచ్చు. లేదా మీరు మాన్యువల్ ప్లేస్మెంట్స్కి వెళ్ళి ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఫేస్బుక్లో చూపించాలా, ఇన్స్టాగ్రామ్లో చూపించాలా, ఫేస్బుక్లో కూడా ఫీడ్స్ అంటే టైమ్ లైన్లో చూపించాలా, స్టోరీస్లో చూపించాలా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే గో విత్ ఆటోమేటిక్ ప్లేస్మెంట్స్. స్టార్టింగ్లో మీరు క్రియేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్ ప్లేస్మెంట్స్ పెట్టుకోండి. దెన్ కాస్ట్ కంట్రోల్, ఇనీషియల్గా కాస్ట్ కంట్రోల్ చేయకండి. కాస్ట్ కంట్రోల్ ఎప్పుడు చేసుకోవాలంటే ఒకవేళ మనకు లీడ్ కాస్ట్ ఎక్కువ పడుతుంది అన్నప్పుడు, అప్పుడు కాబట్టి దీన్ని మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఒక కంప్లీట్ యాడ్ సెట్ ప్రాపర్ వేలో మనం చేసుకోవాలి. ఈ యాడ్ సెట్టే చాలా ఇంపార్టెంట్ అండి. మనం టార్గెటెడ్ కస్టమర్స్కి రీచ్ అవ్వాలంటే ఆ యాడ్ సెట్టే మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ యాడ్. ఇక్కడ యాడ్ ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ కూడా నేను మన నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, సో క్యాంపెయిన్ సెట్టింగ్స్ అండ్ యాడ్ గ్రూప్ సెట్టింగ్స్ ఇప్పుడు చూసాం కదా. సో నెక్స్ట్ యాడ్ సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేయాలి, అండ్ దెన్ స్కేలింగ్ ది యాడ్స్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.